సినిమాకి వచ్చేటప్పటికి నాకు ఒక అది ఉంది కదా, ఆవకాయ ఆంజనేయ అనే సాంగ్. దీనికి ఏమైనా వెనక స్ఫూర్తి ఏమైనా ఉందా అంటే? నాకు వెంటనే అది చూసినప్పుడు అలవైకుంఠపురంలో ఫైట్ ఉంది కదా, అల్లు అర్జున్ ఫైట్, తలకు గొడ్డ కట్టి వేసింది, అదే జ్ఞాపకం వచ్చింది. డెఫినెట్ గా ఇన్స్పిరేషన్ ఉందండి. అంటే మేము ఆ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక సాంగ్ లా చేద్దాము అంటే ప్రతి ఫైట్ కి ఒక డిజైన్ ఉంటుంది. చూస్తే స్కూల్ ఫైట్ ఒకలా ఉంటుంది, కోకోనట్ ఫైట్ ఒకలా ఉంటుంది, ఈ ఫైట్ ఇప్పుడు నేను మ్యాంగో ఫైట్ అని రాసుకునే వాళ్ళం ఉన్నాడు మేము. ఒక్కొక్క దానికి హెడ్డింగ్ పెట్టుకుంటున్నట్టు మీరు అక్కడ చూస్తుంటే కనుక స్టిక్కీ నోట్స్ అవేను మ్యాంగో ఫైట్ అని ఉండేది. సో డెఫినెట్ గా మేము ట్రై కూడా చేసాం, అలా అనిపించకుండా ఉండడానికి మనం ఏమేమి యాడ్ చేయొచ్చు అని ట్రై అయితే చేసాము. బట్ సిమిలారిటీ అయితే డెఫినెట్ గా ఉంది. అదే నాకైతే అది మైండ్ లోకి వచ్చింది, అది 100%. మేము చూసుకున్నా కూడా స్లో మోషన్స్ కానీ అదంతా కూడా డెఫినెట్ గా వీఆర్ లిటిల్ ఇన్స్పైర్డ్ బై సాంగ్. అదే అంటే అందులో ఆవకాయ అనే దాన్ని పెట్టడం, దాన్ని హనుమంతుడికి కలపటం, ఇది దీనికి ఏమైనా ఉందా? అది లిరిక్ రైటర్ సింహ గారు అని చెప్పి సింహాచలం గారు ఆయన రాశారు. ఆయన ఐడియా ఇలాగా ఇలా కనెక్ట్ చేద్దామండి అది ఇది అని చెప్పి ఆయన బాగా రాశారు. ఆయన చాలా బాగా కనెక్ట్ చేశారు దాన్ని. అది మీకు బాగా ఆ ఎమోషన్ అనేది, అవును, ఒకవైపు ఆ యాక్షన్, ఒకవైపు ఈ పాట చాలా బాగా కుదిరింది, ఆ ఎమోషన్ పండింది కూడా దానికి. అంటే ఇప్పుడు ఒక సూపర్ హీరో ఫిల్మ్ లో మీరు స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ లోనో ఐరన్ మ్యాన్ ఫిల్మ్ లోనో ఇలాంటివి ఉండవు. అవును. సో మేమేమనుకున్నామంటే ఒక తెలుగు సూపర్ హీరో ఫిల్మ్ చేసినప్పుడు తెలుగుకి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది కదా, సో అందులో చేయాలి అన్నదే దాంతో అంతా చాలా పాటలతో వాటితో చేసాం ఈ సినిమా. అంటే సోషియో ఫాంటసీ కాదు కానీ సూపర్ మ్యాన్ ఎన్టీఆర్ గారు చేశారు. అవును, అది వేరే. అవును, మీకు ఆ షార్ట్స్ కూడా ఈ సినిమాలో మీరు ప్రొజెక్టర్ లో వేసాం. అవును, మీరు తర్వాత ఎప్పుడో చెప్పారు కదా, అది ఫస్ట్ మీకు తెలియదు, అవునవును, ఇలా చేయవాడు సినిమా వచ్చింది అని చెప్పేసి తెలిసిన తర్వాత మళ్ళీ ఇది యాడ్ చేశారు. సినిమాలో కొంచెం అక్కడ ఏదో ఒకటి వేయాలి అన్నప్పుడు దానికోసం ఒక మాంటేజ్ డిజైన్ చేసి మరీ పెట్టాం. అదే. సో అంటే బేసికల్ గా మీకు హనుమంతుడు అనేది ఆయన మీద భక్తి ఎక్కువ, లేకపోతే దాన్ని అంటే మొత్తం మీకు ఈ సినిమాకి డ్రైవింగ్ ఫోర్స్ అంతా కూడా హనుమంతుడే? అవునండి. సో మన వాళ్ళందరూ కూడా ఆయనతో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. సో భారతీయులందరూ కూడా ఎక్కువగా. సో మళ్ళీ మీరు దానికి లీడ్ ఇచ్చారు, జై హనుమాన్ ఇచ్చారు. ఆ రక్తపు బొట్టు ఏదైతే ఉందో హనుమంతుడికి సంబంధించింది, అది ఈయన కంట్లో పడుతున్నట్టు, హీరో కంట్లో పడుతున్నట్టు ఇచ్చారు. సో ఆల్రెడీ రెడీగా ఉందా ఆ స్క్రిప్ట్? నేను చిన్నప్పుడు ఎక్కువ హనుమంత టెంపుల్ కి ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని. మేము ఎక్కడెక్కడైతే ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళము, చాలా ఇల్లు షిఫ్ట్ అయ్యాము, ప్రతి ఇంటి దగ్గర పక్కన హనుమంత టెంపుల్ ఒకటి ఉండేది. సో కంపల్సరీ ఎగ్జామ్ ముందు రోజు అయితే డెఫినెట్ గా వెళ్ళేవాడిని. ప్రతి ఎగ్జామ్ ముందు కంపల్సరీ అక్కడ మేము ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంటి దగ్గరలో ఉన్న హనుమంత టెంపుల్ కి వెళ్ళడం అనేది, ప్రార్థన చేసుకొని దండం పెట్టుకునేవాడిని. అది ఒక అలవాటు అయిపోయింది. అంటే ఒక భాగం మీ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. బట్ ఎప్పుడైతే స్టడీస్ అయిపోయినాయో దాని తర్వాత తగ్గిపోయింది. ఎక్కువ హనుమంతులు టెంపుల్ కి వెళ్ళడం అనేది చాలా తగ్గిపోయింది నా లైఫ్ లో. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా స్టార్టింగ్ బిగినింగ్ లో స్లోగా తెలియకుండా ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. ఆరా అనేది నేను ఫీల్ అవ్వడం, ఏదో సమ్ ఫోర్స్ ఇస్ ట్రైంగ్ టు మేక్ మీ డూ దిస్ ఫిల్మ్ అన్నది నేను ఫీల్ అయ్యాను డెఫినెట్ గా. రేపు అంటే ఎప్పుడు ఇది తీసుకురాబోతున్నారు? జై హనుమాన్ ఆల్రెడీ దీన్ని స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 6 months బ్యాకే స్టార్ట్ చేసాం. 6 months బ్యాకే ఎప్పుడైతే ఈ ఐడియా వచ్చిందో దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ స్టోరీ అయిపోయింది, స్టోరీ బోర్డింగ్ కూడా కొన్ని సీన్స్ కి అయిపోయినాయి. అంటే హనుమంతు అనే ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందా? అంటే మెయిన్ గా ఈ యూనివర్స్ లో హనుమంతు అనే క్యారెక్టర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఈ జై హనుమాన్ సినిమాకి వచ్చేసేటప్పటికి మెయిన్ సినిమా ఇస్ అబౌట్ హనుమంతుల వారు రాముల వారికి ఇచ్చిన మాట. ఒక మాట ఇచ్చారు, ఆ మాట గురించి సినిమా. ఇందులో విభీషణుడి క్యారెక్టర్ కూడా తీసుకొచ్చారు. ఒక టైంలో ఆయన చేత వేషం మార్చేసుకొని హీరోలాగా మనం రక్షించడం ఆ సీన్ లో అది కూడా పెట్టారు. సో ఆ సినిమా అంతా కూడా ఆ మాట గురించి అనమాట. ఆయన ఏం మాట ఇచ్చారు, ఇన్ని వేల సంవత్సరాలు అది ఇప్పుడు ఈ సినిమాలో ఉంటుంది. జై హనుమాన్ సినిమా దాని గురించి. అంటే హనుమాన్ వస్తాడు, హనుమంతుల వారే హీరో, ఆయన హీరో సినిమాకి. నెక్స్ట్ జై హనుమాన్ అదే సీక్వెల్ అని అనుకోవాలా? దాన్ని సీక్వెల్, దీని తర్వాత వచ్చే సినిమా కాబట్టి కంటిన్యూషన్. దీని తర్వాత జరిగే కదా, ఇప్పుడు బయటకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు, వచ్చి ఏం చేయబోతున్నారు అన్నది మన. ఇప్పుడు అంటే మీరు ఒక చిన్న
విలేజ్ కుర్రాడిని చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకొని కుర్రాడిని సూపర్ హీరో చేశారు. ఇప్పుడు హనుమంతుడే వస్తున్నాడు అంటే హీరోగా, మరి ఆ ఇమేజ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా, ఏమన్నా అనుకున్నారా? అది డిస్కషన్ నడుస్తుంది ప్రెసెంట్, ఇంకా ఫైనల్ అవ్వలేదు ఎవరు చేయబోతున్నారు అన్నది. అంటే నేను కూడా ఒక పెద్ద స్టార్ ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా. ఓకే. సో అట్లా అంటే ఎవ్రీ సంక్రాంతికి ఒక సినిమా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు అన్నారు కదా, సో అది జరుగుతుందా? అంటే ఇప్పుడు 2025 లో కూడా వస్తుందా ఒక సినిమా వస్తుందా? ప్రయత్నం అయితే చేస్తాము. అంటే ఎప్పుడైతే అంటే నేను ఫస్ట్ లో అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వలేదండి థియేటర్స్ విషయంలో. యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఏమనుకున్నాను, నేను ఎప్పుడు ఫినిష్ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాను సినిమా, నేను ఆల్రెడీ ఇంకో సంవత్సరం తీస్తాను, ఇంకో 6 months తీస్తాను అన్న మైండ్ సెట్ ఉండేది నాకు ఎప్పుడు. బట్ ఎప్పుడైతే ఈ సినిమా వల్ల ఒక 30 క్లోజ్ థియేటర్స్ ఓపెన్ అయినాయి, చాలా మందికి బతుకుతెరువు క్రియేట్ అయింది, జీవనోపాధి కల్పించారు, కొత్తగా మళ్ళీ ఒకటి క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ అంటే కొన్ని వేల మంది బతుకుతారండి. ఒక సినిమా హిట్ అయితే కొన్ని వేల మంది బతుకుతారు. అది నాలో ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసింది. సో నేను ఎంత ఫాస్ట్ గా అంటే లైక్ మరీ క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వను, కానీ అది 80% ఎప్పుడు జరగదు. క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా నేను కొంచెం క్రికెట్ ఆడుకోవడం తగ్గించి కొంచెం క్రికెట్ ఆడుతూ ఉంటారు, రెగ్యులర్ గా ఆడుతూ ఉంటాను, తగ్గించి కొంచెం ఎక్కువ ఫాస్ట్ గా సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి అట్లీస్ట్ 6 months ఒక మూవీ అన్నా తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆల్రెడీ ఒక సినిమా చేసేసారు, ఒకటి ఫినిష్ అయిపోయిందండి, అది నెక్స్ట్ సమ్మర్ కల్లా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు, పోస్టర్ తో పాటు అనౌన్స్ చేస్తాను. సో డెఫినెట్ గా ఇంకొంచెం ఫాస్టర్ గా సినిమా చేయడానికి అయితే నేను ఈసారి నుంచి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడదాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే మీదంటూ ఒక సాధారణంగా చాలా ధైర్యం కావాలా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది. సో అక్కడ లోకేష్ కనగరాజు అలా స్టార్ట్ చేశాడు, మనకు అప్పుడు దాకా లేదు ఇక్కడ. సో మీరంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని ప్రశాంత్ వర్మ, పివి సియు, సో దీని ద్వారా అంటే అల్టిమేట్ గా మీరు మీ గోల్ ఏంటి? దీని ద్వారా ఏం చేయాలి? కొత్త ఫస్ట్లీ మెయిన్ గోల్ వచ్చేసి మన పురాణాల్లో ఉన్న గొప్పతనాన్ని, అంటే మన భారతదేశం ఎప్పుడైనా హాలీవుడ్ లో సినిమాలు చూపిస్తే గనక మన ఇండియాని ఎలా చూపిస్తారు, ఒక పూర్ కంట్రీలో చూపిస్తారు. అవును, కరెక్ట్. ఎక్కడా కూడా ఇండియా గొప్పతనం ఎప్పుడు చూపించలేదు మన హాలీవుడ్ ఫిల్మ్స్ లో. సో నేను ఈ పీవీసీయూ అనే దాంట్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేయాలి, మన సినిమా ఇంటర్నేషనల్ గా రిలీజ్ అవ్వాలి, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వాలి, స్పానిష్ లో రిలీజ్ అవ్వాలి, జపాన్ లో రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి, మనం చూస్తున్నాం. అవును, అలా మన సినిమాని ఎప్పటికైనా తీసుకెళ్లాలి అన్నది నా ప్రయత్నం. ఈ మధ్య కాలంలో మనం కొరియన్ సినిమాల మీద ఎక్కువ ఆధారపడి చూస్తున్నాం మనం. సో కొరియన్ డ్రామా మనం చూస్తున్నాము, కేపాప్ మన వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఇండియన్ లాగా అయిపోయారు. సో మనం అలా ఎందుకు తీసుకెళ్లేకపోతున్నాం? నేను అది 10 ఏళ్లలో చేయగలచ్చు, 5 years లో చేయొచ్చు, 1 year లో చేయగలచ్చు, డెఫినెట్ గా అయితే చేస్తాను. మన ఇండియన్ సినిమా రిలీజ్ డేట్ అనేది హాలీవుడ్ సినిమాతో డిస్కషన్ చేసుకుని, ఇప్పుడు ఎలాగైతే మన సంక్రాంతికి ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో అలాగా రేపు పొద్దున్న మన ఇండియా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కనుక వాళ్ళు ఆలోచించాలి. సో ఆ రేంజ్ కి నేను ఎక్కువ టైం పట్టొచ్చు, బట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, అంటే ప్రశాంత్ వర్మ యొక్క లక్ష్యం అది, ఆ స్థాయికి వెళ్ళాలి. అంటే మనం ఎఫర్ట్స్ ఏమండి, మీరు ఇప్పుడు చూస్తే ఒక హాలీవుడ్ సినిమా, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కి ఎంత కష్టపడతామో, హనుమాన్ కి ఎంత కష్టపడతాం, హృదయకాలయం కూడా అంతే కష్టపడతాం. కష్టం అదే. బాహుబలికి కూడా అంతే కష్టపడతాం. బట్ ఆ సినిమాని ఇంత ఎక్కువ మంది ఆడియన్స్ మనం తీసుకెళ్ళగలిగితే ఆ ప్రోడక్ట్ నుంచి అంత ఎక్కువ డబ్బులు మనం దాన్ని జనరేట్ చేయొచ్చు. సో వాళ్ళు రీచ్ అవుతున్నారు, మనం కూడా రీచ్ అవ్వగలగాలి. అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. RRR చేసింది, RRR చూడండి ఎంత మంది. నేను ఫస్ట్ చేస్తాను అనట్లేదు, RRR ఆల్రెడీ రాజమౌళి గారు ఒక పాత్ క్రియేట్ చేశారు. ఆ పాత్ లో వెళ్తూ నేను ఆ పాత్ ని ఇంకొంచెం వైడెన్ చేయదని ట్రై చేస్తాను. సో దట్ ఇంకా ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ మన తెలుగు ఫిల్మ్స్ ఆ రేంజ్ కి రీచ్ అవ్వడానికి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ట్రై చేయొచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఇతిహాసాస్ నుంచి ఉన్న గొప్ప క్యారెక్టర్స్ ని బయట తీసుకొస్తూ మన ఇండియన్ రిచ్ కల్చర్ ని హాలీవుడ్ సినిమా వాళ్ళు చూడడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు, ఇండియా గొప్పతనం చూడడానికి. అది వాళ్ళకి చూపించాలి. అఖండ భారత్ అనే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం మేము. సో ఆ వరల్డ్ ఎంత గొప్పది,
మీ సినిమాల ద్వారా అది క్రియేట్ అదే అంటాం, మీ సినిమాలో అదొక పార్ట్. మా సినిమాల్లో ఇప్పుడు అంజనాద్రి అనే ఒక ప్లేస్ చూసాము, సౌరాష్ట్ర అనే ఒక ప్లేస్ పెట్టాము, అలా ఇంకొక 4-5 వరల్డ్స్ క్రియేట్ చేసాం. సో ఈ అంజనాద్రి అనేది రేపు జై హనుమాన్ లో కంటిన్యూ అవుతుంది. సౌరాష్ట్ర ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. సో మనం ఇన్వేషన్స్ గురయ్యాం. మన భారతదేశం అనేది ఓవర్ టైమ్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇది చేశారు, మీకేం తెలియదురా అన్నారు. బట్ యాక్చువల్ గా మనకి నలంద విశ్వవిద్యాలయం ఉంది, తక్షశిల విశ్వవిద్యాలయం ఉంది, గొప్ప గొప్పవి ఉన్నాయి, అన్ని కూల్చేశారు. ఆ గొప్పతనం అంతా బయటకు తీసుకురావాలి అన్నది మెయిన్ విజన్ అనమాట అండి యూనివర్స్ లో. ఆ ప్రాసెస్ లో స్లోగా స్టార్ట్ చేసాం. అంటే మీరు కథలన్నీ కూడా మన ఇతిహాసాలను బేస్ చేసుకునే ఉంటాయి. అండ్ దీంతో పాటు వీలైనంత మంది టెక్నీషియన్స్ ని పరిచయం చేయాలి. సో నేను ఇవన్నీ డైరెక్ట్ చేసేయాలని నాకు లేదు. కొంతమంది డైరెక్టర్ కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తాం, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ని, సినిమాటోగ్రాఫర్స్ ని, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ని, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ని, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో బట్ వీళ్ళందరికీ రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఇక్కడ సినిమా లాంచ్ అయిన తర్వాత మీరు వెళ్ళి మీరు ఏ సినిమానే చేసుకోవచ్చు. నో కండిషన్స్ ఏముండవు, వాళ్ళు స్వతంత్రంగా ఇక్కడ చేసుకుంటారు, బయట చేసుకోవచ్చు. ఓకే. సో ఇంతకీ మరి బాలకృష్ణ గారికి సినిమా చూపించారు. అవునండి. సో ఆయన నుంచి ఏమన్నా అంటే ఏదైతే జనం ఎక్స్పెక్ట్ చేశారో ఏదో ఒకటి వస్తుంది, ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. మీ నుంచి కానీ ఆయన నుంచి కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఎప్పుడు ఉండబోతుంది మీకు? అదేనండి, అంటే యాక్చువల్లీ సినిమా చూడక ముందు నుంచి కూడా ఆయన సినిమా చేద్దామని కథలు కూడా చెప్పాను, నేనే ఆపుతా ఉన్నా. సార్ సినిమా చూడండి, మీరు సినిమా చూసిన తర్వాత మనం మీకు కాన్ఫిడెన్స్ అప్పుడు ఇంకా నా మీద ఫుల్ వస్తుందంటే, అరే స్వామి నీ మీద ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉందిరా అని చెప్పి అనేవారు. నువ్వు సినిమా ఫాస్ట్ గా ఫినిష్ చేయమని తిడతా ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా ఆయన వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు ప్రశాంత్ అంటే కనుక హనుమాన్ చేస్తున్నాను, తర్వాత అనిల్ రావుపూడి గారితో భగవంత్ కేసరి చేస్తున్నప్పుడు కూడా ఇంకా నేను ఈ సినిమా చేస్తున్నాను, సో త్వరగా ఫినిష్ చేయమని తిడతా ఉండేవారు. సో నౌ దట్ ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆయన ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆయన 2 సినిమాలు ఏవో చేస్తున్నారు. సో చూడాలి ఇప్పుడు, అంటే ఆయన చెప్పాలి అంతే. ఇంకా మీకైతే ఏమి ఎప్పుడు చేద్దామని ఆయన నుంచి ఏం రాలేదా? ఇంకా లేదండి, అంటే లైక్ నేను కూడా చాలా బిజీగా తిరుగుతూ ఉన్నాను ఈ ప్రమోషన్ పరంగా. సో ఆయన కూడా ఐ థింక్ హీస్ లిటిల్ బిజీ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అలా ఒకసారి కలిసి చూడాలి. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. సో మీరు ఎవరితో అయితే నమ్మకం పెట్టుకుని తేజ సజ్జా తోటి ఈ సినిమా తీశారో, ఇవాళ తేజ సజ్జా సో ఒక బిగ్ థింగ్ అయిపోయాడు. సో అతని గురించి మీరేం చెప్తారు? భవిష్యత్తు ఎలా ఉండబోతున్నారు మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా తేజ చాలా టాలెంటెడ్ యాక్టర్, అండ్ సినిమా గురించి తను ఆలోచించినంత నాకు తెలిసి ఎవరు ఆలోచించరు. అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తాడు. నేను మధ్యలో అన్నా కొంచెం వెళ్ళి క్రికెట్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను, బుక్స్ చదువుతాను, సినిమా కాకుండా వేరే కొంచెం డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ సినిమాలోకి వస్తా ఉంటా. మాక్సిమం టైం స్పెండ్ చేస్తాను నేను కూడా సినిమా గురించి. మేము కలిస్తే సినిమా గురించి తప్పితే వేరే టాపిక్ ఏ ఉండదు. బట్ తను అది కూడా లేదు. సో 24/7 ఓన్లీ సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో తనకి ఇంత పెద్ద సక్సెస్ ఇంత ఎర్లీగా రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. బట్ ఎట్ ద సేమ్ టైం సక్సెస్ మీరే ఇచ్చారు చెప్పాలంటే జాంబిరెడ్డి. సో బట్ వెరీ స్కేరీ ఆల్సో. ఇంత పెద్ద సక్సెస్ అనేది ఇంత ఎర్లీగా వచ్చేయడం అనేది. సో మొన్నే అనుకుంటున్నాం అనమాట. సో మేము ఆల్రెడీ తేజ నువ్వు నెక్స్ట్ ఇలాంటి సినిమా చేయాలి, రిలీజ్ ముందు నెక్స్ట్ ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక 10th ఫిల్మ్ కి ఈ సినిమా రిజల్ట్ ఏదైతే ఉందో వస్తే అనుకుంటాం మేము. అది ఇప్పుడు వచ్చేసింది. సో మొన్న మళ్ళీ మాట్లాడుకున్నాం అనమాట. సో తేజ కూడా భయ ఒకసారి మనం అందరం కూర్చుని ఒకసారి ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తారు అనేది ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ గానీ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. బట్ మేము అందరం కూడా ఉంటాం వెనకాల ఉండి దాన్ని జాగ్రత్తగా నెక్స్ట్ సినిమాలను కూడా వీళ్ళంత ఆడియన్స్ తీసుకెళ్లేలాగా మేము కూడా ట్రై చేస్తాం.